నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయిలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. అంటే ఈరోజు చాలా చాలా ముఖ్యమైన దినం. ఎందుకంటే మనం ఎన్నో రకాల రెసిపీస్ చేసుకుంటాం, కానీ అమూల్యమైన రెసిపీలు కొన్ని మనకి డియర్ టు హార్ట్ ఉంటాయి. అవి ఈ రెసిపీలు కొంచెం టైం పడతాయి, కానీ ఒక్కసారి ఆ రెసిపీ మన జీవితంలో వచ్చిందంటే పర్మనెంట్గా మనతోటే ఉంటుంది. నేను చూడండి వంటోండి కదా, ప్రతి దాన్ని రెసిపీలతో పోలుస్తూ ఇంగ్రీడియంట్స్తో పోలుస్తూ చెప్తూ ఉంటాను. ఇది వరకు కూడా నా క్లోజ్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను, ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి, ఫ్రెండ్షిప్ అనేది వయసుతో సంబంధం లేదు. నాకు 85 ఏళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అలాగే 20 ఏళ్ళ పిల్లలు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి నిజంగా 25 ఏళ్ళ యంగ్ షెఫ్ని తీసుకొస్తున్నాను. నా మంచి ఫ్రెండ్, నాతో పాటు దేశాలు తిరిగాడు. వంటల ప్రయాణంలో కొన్నిసార్లు నాకు చేసి పెడతాడు, కొన్నిసార్లు నేను ఆయనకు చేసి పెడతాను. మరొక విషయం ఏంటంటే, చాలామంది ఆయన్ని యంగ్ షెఫ్ అంటారు, కానీ నేను ఫ్యూచర్లో మన తెలుగు వాళ్ళు భారతదేశంలో కూడా ఆయన్ని ఒక టాప్ షెఫ్లా చూస్తారు అని నాకు పూర్తి నమ్మకం. వెల్కమ్ పవర్ షెఫ్ ప్రణవ్. హలో. ఫుల్ అంటే నా పక్కన ఉన్నప్పుడు ఆ పవర్ అంతా నా మీదే చూపించేస్తాడు. అది పవర్ షెఫ్ ప్రణవ్ షెఫ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా కోసం స్పెషల్ అని చెప్పేసి ఏం రెసిపీ చేస్తున్నాం? మీకు మటన్ అంటే చాలా ప్రాణం. చాలా ప్రాణం. కాజు అంటే చాలా ప్రాణం. కాజు మీ అందరికీ తెలుసు, కాజు అంటే పిచ్చోండి. పెరుగు అంటే కూడా చాలా ఇష్టం, అందుకే ఈ మూడింటిని కలిపి కాజు మటన్ బిర్యానీ చేసుకుంటున్నాం ఇవాళ. సో ముందుగా మటన్ మ్యారినేట్ చేసుకుందాం. కొంచెం పెద్ద పీసెస్ అయితే ఇచ్చాను. ఇప్పుడు దీంట్లో గలావట్, కొంచెం పపాయ పేస్ట్, పచ్చి పపాయ, స్కిన్ లేకుండా వేసుకుంటున్నాను, స్కిన్లో చేదు ఉండిద్ది. సో 1 స్పూన్ అంత వేసుకొని సరిపోతుంది. అలానే దీంట్లో పచ్చిమిరకాయల పేస్ట్, ఫ్రెష్గా చేసుకుని అల్లం వెల్లుల్లి ముద్ద, ఈ మూడింటిని వేసి ముందుగా మటన్ మ్యారినేట్ చేసేయండి. ఆ డబల్ మసాలాకి అసలైన కిక్ ఇచ్చేది ఉల్లిపాయలు. 1 కేజీ మటన్కి ఆల్మోస్ట్ 1/2 కేజీ వరకు వాడేస్తూ ఉంటాను నేను. 1/2 కేజీ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి ఫ్రై చేసేసుకోండి. ఇందులో పసుపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. కారం, ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం. వాషప్ దగ్గర ఎప్పుడు పుల్ల పెరుగు ఉండదు, అసలు తీయటి పెరుగు ఉండేది, అందుకని కంపల్సరీగా నిమ్మకాయ వేసుకోవాలి. అంటే మా దగ్గర పెరుగు పిచ్చోండి, నేను ఎప్పుడు పెరుగు తీయగా చక్కగా అప్పుడు ఇట్లా అంటే గోరువెచ్చగా ఉన్న పాలల్లో పెరుగు తోడేసి 2 గంటల్లో తోడిపోవాలి, అప్పుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను. అందుకని చెప్పేసి అలా పెరుగు తీయగా ఉంటే కొంచెం నిమ్మరసం ఎక్కువ వేసుకోవాలి. ఎవరి దగ్గర పుల్లగా అయిపోతా ఉంటే మజ్జిగ చేసుకుంటారు, వాష దగ్గర పుల్లగా అయిపోతా ఉంటే మొక్కలకి వేసేస్తూ ఉంటారు. అంటే మా దగ్గర కొంచెం పెరుగు పుల్లగా అయిందనుకోండి, అది మొక్కలకి చాలా అంటే మెడిసిన్లా పనిచేస్తుంది. అంటే మొక్కల మీద ఫంగస్ కానీ లేకపోతే ఆ తెల్ల మచ్చలు రావడం అలా ఉన్నప్పుడు మజ్జిగ తీసుకొని మనం నీళ్ళలో పలసగా చేసేసి దాన్ని స్ప్రే చేసామనుకోండి, మొక్కలు హెల్తీగా ఉంటాయి. అంటే పెరుగు తినడం వల్ల నేనే హెల్తీ కాదు, కొంచెం పెరుగు పుల్లగా అయితే నా దగ్గర మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో హెర్బ్స్, పుదీనా, కొత్తిమీర. పెరుగు వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని చక్కగా కలిపేయండి. ఇప్పుడు దీంట్లో లైట్గా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అస్సలు కలర్ రాకూడదు, వస్తే చేదు వచ్చేసిద్ది. ఇలా ఫ్రై చేస్తే జీడిపప్పు మొత్తం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న నూనె. ఆ ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు ఈ నూనెకు ఒక అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది, నెయ్యి కంటే ఎక్కువ టేస్ట్ ఇచ్చిద్ది అది. చూసారా, మనము చాలామంది బిర్యానీలో నెయ్యి వేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయలు బ్రౌన్గా ఫ్రై చేసిన నూనె ఈ బిర్యానీకి ఇచ్చే ఫ్లేవరు నెయ్యి కూడా ఇవ్వలేదు. సో అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ అంత ఉప్పు. బిర్యానీలో ఉప్పు చాలా ఇంపార్టెంట్. రైస్లో అయినా మటన్లో అయినా ఆ పర్ఫెక్ట్ ఉప్పు లేకపోతే మనం ఎన్ని మసాలాలు వేసినా ఎన్ని ఉల్లిపాయలు వేసినా ఆ కిక్, ఆ టేస్ట్ రాదు. సో ఉప్పు బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బిర్యానీలో. ఫ్రెండ్షిప్లో ట్రస్ట్ ఎంత ఇంపార్టెంటో బిర్యానీలో ఉప్పు అంత ఇంపార్టెంట్. కొంచెం తేడా వచ్చిందంటే ఫినిష్. అందుకని చెప్పేసి మనం ప్రతి ఒక్కళ్ళకి మనకి నమ్మకమైన ఫ్రెండ్స్ ఉండాలి. లాస్ట్కి ఇలా
పర్ఫెక్ట్. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం. ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకొని వీటిని మరిగించి దీంట్లో సాల్ట్, ఈ నీళ్ళు మనకి సీ సాల్ట్ వాటర్లా ఉండాలి. ఇప్పుడు దీంట్లో నూనె వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది పలుకులుగా వచ్చింది. కొంచెం హోల్ గరం మసాలా, ఒక్కసారి నీళ్ళు చెక్ చేసుకోండి. ఉప్పు. ఎంత పెద్ద షెఫ్ అయినా బిర్యానీ చేసేటప్పుడు ఈ నీళ్ళని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది తేడా వస్తే మన బిర్యానీ తేడా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు దీంట్లో అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోండి వడగట్టేసి. బియ్యం వేసుకున్న తర్వాత కంపల్సరీగా ఒకసారి కలపాలి, లేకపోతే కింద అడగంటేస్తుంది. బాస్మతి రైస్ని మటన్ బిర్యానీకి అయితే ఒక 70% కుక్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఒక 6-7 నిమిషాల్లో ఆ స్టేజ్కి వచ్చేస్తాయి. ఈ రైస్ ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి కొంచెం మటన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ పైన ఒక లేయర్ వేసేటప్పుడు నీళ్ళంతా ఇలా వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా లేయర్ చేసుకోండి, కొంచెం పైనుంచి పడాలి, ఒకేసారి కుప్పలా వేయకండి. ఒక్క బియ్యం గింజ కూడా వేస్ట్ కాకుండా చక్కగా ఇలా ఉడగట్టేస్తాం. కింద నుంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది, ఆ పైన రైస్ కూడా ఫ్లేవర్ఫుల్ కావడానికి పైనుంచి మన బ్రౌన్ ఆనియన్ ఒక లేయర్ అంతా కవర్ అయ్యేలా వేసుకోండి. అలానే హర్బ్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా ఫైన్గా చాప్ చేసింది వేసుకోండి. కొంచెం కుంకుమ పువ్వు నీళ్ళు. కింద ఎంత బ్రౌన్ ఆనియన్ నూనె వేసినా పైనుంచి కొంచెం నెయ్యి వేయాల్సిందే. నెయ్యి బాగా వెయ్యి. మనకి నచ్చిన వాళ్ళకి వంట చేసేటప్పుడు మంచిగా తగ్గేదే లేదు. నెయ్యి వేసిన తర్వాత కొంచెం రోజ్ వాటర్, కేవ్డ్ ఎసెన్స్, ఈ రెండింటి వల్ల మటన్ బిర్యానీ ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క బిర్యానీ ఫ్లేవర్స్ ఉంటాయి. మన హైదరాబాదీ బిర్యానీ అంటే కొంచెం కేవడా వాటర్, రోజ్ వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీ కంపల్సరీగా దమ్ పెట్టాలి. ఇంతకుముందు పిండి అవి పెట్టేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు సిల్వర్ ఫాయిల్తో మనం దమ్ పెట్టేసుకుందాం. అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్ కూడా కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. అంటే ఆ ఫ్రెండ్షిప్ కూడా మనము అలా మంచిగా దమ్ అయినట్టు, అంటే ఎటువంటి ప్రెషర్స్ వచ్చినా వేరే వాళ్ళు వచ్చి మనకి ఏం చెప్పినా ఆ ఫ్రెండ్షిప్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది కూడా ఇప్పుడు అన్నిటి తట్టుకుంటేనే ఈ రైస్ ఆ దమ్లో పర్ఫెక్ట్గా అవుతుంది. లేదనుకోండి గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు బిర్యానీ అంత పర్ఫెక్ట్గా రాదు. ఇది దమ్ అనేది పెట్టేది ప్రతి మిత్తుకు పర్ఫెక్ట్ అవ్వాలి, ఆ ఫ్లేవర్స్ లోపలే ఉండాలి. అలాగే మనకి రైస్ ఆ స్టీమ్లో ఉన్నప్పుడు మంచిగా ఇంకా పలుకులు అవ్వడానికి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. సో ఆ మంట ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంటుంది, తర్వాత మీడియం ఫ్లేమ్, తర్వాత స్లో ఫ్లేమ్. చల్లబడ్డ తర్వాత అప్పుడు ఏ ఫ్రెండ్షిప్ అయినా ఆ చల్లబడ్డ తర్వాతే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్లా ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ చల్లబడిపోయింది చాలా ఫాస్ట్గా. మటన్ బిర్యానీ కాబట్టి దీన్ని ఫస్ట్ 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, తర్వాత 15 నిమిషాలు మీడియం మంటలో కుక్ చేసుకోండి, చివరి 15-20 నిమిషాలు చాలా లోయెస్ట్ ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చారనుకోండి, గుమ్మగుమ్మలు ఆడిపోయే బిర్యానీ రెడీ అవుతుంది. వావ్ అంటే వావ్, ఎందుకంటే కిచెన్ నిండా స్మెల్ అద్దరిపోయింది, గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంది, అద్దరిపోయే సువాసన. రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఇలా వచ్చినప్పుడు ఆ రైస్ ఇలా బెండ్ అవ్వాలి, పలుకులుగా. ప్రతి మెతుకు ఇండివిజువల్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఫుల్ డబల్ మసాలా బిర్యానీ ఇది. ఇంకేం కావాలి అంటే ఒక మంచి బిర్యానీ తినేటప్పుడు ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి. బిర్యానీ రెడీ అయిందంటే ఆగేదే లేదు, ఎవరు ప్లేట్ తీసుకున్నా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా ఆగేదే లేదు. ప్లేట్ ఒక్కటైనా తినేది ఇద్దరు. ఏది ఏమైనా బిర్యానీ ఒంటరిగా తినడం కంటే ఎవరైనా పక్కన ఫ్రెండ్ ఉండి తింటే సూపర్ ఉంటుంది. సో చూసేశారు కదా, అద్భుతమైన బిర్యానీ ఫ్రెండ్స్తో తినాలి.
మరి ఈటీవీ అభిరుచి చూస్తున్న అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ మంచిగా అద్భుతమైన బిర్యానీ తోటి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ బిర్యానీ మటన్ కాజు బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా లేత మటన్ తీసుకొని దాంట్లో కొంచెం పపాయా పేస్ట్ చేసి, పచ్చిమిరపకాయల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బ్రౌన్ ఆనియన్ వేసి కలిపి, తర్వాత కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, దీంట్లో నిమ్మకాయ రసం, పెరుగు, పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న కాజు కూడా వేసి, అలాగే మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల నూనె అది కూడా వేసి మంచిగా కలిపి 1 గంట సేపు పాటు పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో ఉప్పు, అలాగే కొంచెం ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనె, హోల్ గరం మసాలా వేసి మంచిగా బాయిల్ వచ్చినప్పుడు మనం అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఒక 7-8 నిమిషాల్లో 70% రైస్ ఉడికిన తర్వాత దాన్ని తీసి చూపించిన విధంగా లేయర్స్ వేసుకోవాలి. పైన కొంచెం బ్రౌన్ ఆనియన్, అలాగే పుదీనా, కొత్తిమీర ఆకులు, కొంచెం కుంకుమ పువ్వు నీళ్లు, నెయ్యి, అలాగే రోజ్ వాటర్, కేవడా వాటర్ కూడా దాంట్లో వేసి మనం సిల్వర్ ఫాయిల్ తోటి సీల్ చేసి దానిపైన కొంచెం బరువు అలా పెట్టి మనం మొదటి 15 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, లాస్ట్ 10 నిమిషాలు స్లో మంటలో దీన్ని కుక్ చేసుకొని వేడివేడిగా రైతాతో, సాలంతో, దేంతో వడ్డించుకున్నా చాలా బాగుంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.